Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఓటును నమోదు చేసుకునేందుకు ఇవాళే చివరి రోజు. ఏప్రిల్ 11న ఎన్నికల్లో ఓటేయాలి అంటే జాబితాలో పేరు లేని వారు అనర్హులు. కాబట్టి ఓటు హక్కు కోసం ప్రతి ఒక్కళ్ళు దరఖాస్తు చేసుకోండి. గడువు పొడిగించే అవకాశం లేదు. ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. ఇప్పుడు సరిచూసుకోకుండా తర్వాత ఎన్నికల సంఘాన్ని నిందించడం కూడా సరికాదు. ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోండి. ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. లేని వాళ్ళు ఫామ్ 6ని నింపి దరఖాస్తుని పూర్తి చేసుకోండి. ఓటు హక్కును వినియోగించుకోవటం మన యొక్క ప్రాథమిక బాధ్యత. అలాగే ఎన్నికల యొక్క నియమావళి కోసం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని తీసుకొచ్చింది ఎలక్షన్ కమిషన్. దీనికోసం విజిల్ అనేటటువంటి ఒక యాప్ని కూడా తీసుకొచ్చింది. ఎవరైనా కార్యకర్తలు కావచ్చు, పోటీ చేసే అభ్యర్థులు కావచ్చు, ఆ పార్టీలు కావచ్చు, ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని కనుక ఉల్లంఘిస్తే విజిల్లో మనము వాళ్ళ మీద కంప్లైంట్ చేయవచ్చు. మనం కంప్లైంట్ చేసినటువంటి 100 నిమిషాల లోపల వాళ్ళు ఇది మనం చేసింది కరెక్టా కాదా అని చూస్తారు. విజిల్లో మనం ఫోటోల్ని షేర్ చేయవచ్చు లేదా వీడియోల్ని, అది కూడా 2 నిమిషాల లోపు ఉన్నటువంటి వీడియోల్ని మనం ఇందులో అప్లోడ్ చేసి మనం కంప్లైంట్ చేయవచ్చు. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అటవీ హక్కుల చట్టం గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సోషల్ జస్టిస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. బ్రిటిష్ పరిపాలనలోనూ ఆ తర్వాత వచ్చిన అటవీ చట్టాల వల్ల కూడా అడవులు మరియు అటవీ భూముల మీద ఆధారపడి జీవిస్తున్న వారు అన్యాయానికి గురయ్యారు. ఇలాంటి వాళ్ళ కోసమే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం, దీనిని 2006లో తీసుకురావటం జరిగింది. ఈ చట్టం స్వతంత్ర భారత చరిత్రలో ఆదివాసుల యొక్క అటవీ హక్కుల్ని గుర్తించిన మొట్టమొదటి చట్టం. ఈ అటవీ హక్కుల చట్టం అమల్లోకి రాగానే అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి హైకోర్టుల్లో, సుప్రీంకోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ చట్టం వల్ల అడవులు నాశనం అవుతాయి, అందుకే దీన్ని రద్దు చేయాలి అనేసి కోర్టులని కోరారు. కొన్ని హైకోర్టులేమో ఈ చట్టం అమలును నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చాయి. మరికొన్నేమో ఈ చట్టాలని అమలు చేయవచ్చు కానీ జారీ చేసినటువంటి హక్కు పత్రాలు కోర్టు ఇచ్చే అంతిమ తీర్పుకే లోబడి ఉంటాయి అనేసి చెప్పాయి. చాలా హైకోర్టుల్లో ఉన్నటువంటి ఈ చట్టం మీద ఉన్న వ్యాజ్యాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టుకు బదలాయించారు. 2016లో ఈ వ్యాజ్యం సుప్రీంకోర్టు విచారణకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. ఏమని? అటవీ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తులు తిరస్కరణకు గురైనా కూడా ఇంకా అటవీ భూములను అనుభవిస్తున్న వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేసి కేంద్రాన్ని ప్రశ్నించింది. ఇలాంటి వారి మీద చర్యలు తీసుకునేటటువంటి అధికారం రాష్ట్రాల పరిధిలోనే ఉంది అనేసి కేంద్రం చెప్పింది. తిరస్కరించినటువంటి దరఖాస్తుదారుల వివరాలు, వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలి అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకి సుప్రీంకోర్టు 2016, 2018లలో కూడా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సమాచారంతో ఫిబ్రవరి 13న జరిగిన విచారణ సందర్భంగా దరఖాస్తులు తిరస్కరిస్తూ అంతిమ తీర్పు వచ్చిన తర్వాత కూడా అటవీ భూముల్లో కొనసాగుతున్న వాళ్ళని 4 నెలల్లోగా తొలగించి కోర్టుకు నివేదిక సమర్పించాలి అనేసి అన్ని రాష్ట్రాలని కోర్టు ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలని గనక అమలు చేస్తే గిరిజనులకు నష్టం జరుగుతుంది. కోర్టు తీర్పు మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చినందువల్ల దాన్ని రద్దు చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. ఈ తీర్పు యొక్క అమలును 4 నెలలు నిలుపుదల చేస్తూ కోర్టు ఫిబ్రవరి 28న ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అటవీ భూముల మీద ఆదివాసులు హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంటే 17.32 లక్షల ఎకరాలకు సంబంధించి 18.22 లక్షల మందికి హక్కు పత్రాలు వచ్చాయి. మరొక 18.92 లక్షల మంది దరఖాస్తుల్ని తిరస్కరించారు. అయితే ఆ అటవీ భూముల నుంచి వాళ్ళను తొలగించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఆ చట్టం నిర్దేశించిన నాటికి సాగులో లేని వాళ్ళు, హక్కుపత్రం పొందడానికి అర్హత లేని వాళ్ళు, చట్టబద్ధంగా దరఖాస్తులు తిరస్కరణకు గురైన వాళ్ళు అటవీ భూముల్లో గనక కొనసాగుతుంటే వాళ్ళను తొలగించడంలో అభ్యంతరం ఉండకూడదు. కానీ వాళ్ళలో చాలామందికి వాళ్ళ యొక్క దరఖాస్తును తిరస్కరించిన విషయం కానీ దానికి గల కారణాలేంటో కూడా తెలియదు. 2005 డిసెంబర్ 13 నాటికి అటవీ భూమిని సాగు చేసుకుంటున్నటువంటి షెడ్యూల్డ్ తెగల వాళ్ళకి 10 ఎకరాలకు మించకుండా వాళ్ళ యొక్క వాస్తవ సాగులో ఉన్న భూమికి హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉంది.
అయితే ఇతర కులాల వాళ్ళైతే, అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కాకుండా ఇతర కులాల వాళ్ళైతే ఆ తేదీ నాటికంటే ముందు 3 తరాలు అంటే 75 ఏళ్లుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉంటేనే హక్కుపత్రం లభిస్తుంది. సాగు భూమి, ఇంటి స్థలాలతో పాటు చిన్న తరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, ఇతర అటవీ హక్కులకు కూడా ఈ చట్టం ద్వారా హక్కుపత్రం పొందవచ్చు. వ్యక్తిగత హక్కులకి, సామాజిక హక్కులకి కూడా గుర్తింపు పత్రాలు అడగవచ్చు. జిల్లా కలెక్టర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, జిల్లా అటవీ అధికారి హక్కుపత్రాల్ని జారీ చేస్తారు. అటవీ హక్కుల చట్టం మీద కొన్ని వర్గాల్లో వ్యతిరేకత, చట్టం అమల్లో ఉన్నటువంటి లోపాలు, ఆదివాసుల్లో చట్టం మీద అవగాహన లేకపోవటం, ఇవన్నీ కూడా వేల గిరిజన కుటుంబాల్లో లబ్ధి పొందకపోవడానికి కారణాలవుతున్నాయి. చట్టం మీద అవగాహన పెంచేటటువంటి కార్యక్రమాలు కూడా సరిగ్గా జరగటం లేదు. దీనివల్ల అటవీ హక్కుల గుర్తింపు కార్యక్రమం కాస్త అటవీ భూముల పంపిణీ కార్యక్రమంగా మారిపోయింది. దానివల్ల చాలామందికి హక్కుపత్రాలు రాలేదు. వచ్చినా కూడా వాళ్ళు సాగు చేసుకుంటున్నటువంటి పూర్తి విస్తీర్ణానికి ఇవ్వటం లేదు. సగం పైన దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. గ్రామ సభలకు అటవీ హక్కుల చట్టం ఇచ్చినటువంటి అధికారాల పరిధిలో వాటిని పనిచేయనిస్తే ఇలా జరుగుండకపోవచ్చు. దరఖాస్తులు తిరస్కరిస్తే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ అలా అప్పీల్ చేసుకున్నటువంటి దాఖలాలే లేవు. కారణం ఏంటి అని చూస్తే అసలు తిరస్కరించిన సమాచారం కానీ, తిరస్కరణకు గురైనట్టు కారణాలు తెలిస్తే కదా అప్పీల్ చేసుకునేది. అయితే అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన వాళ్ళందరికీ హక్కులు దక్కే ప్రయత్నం రాబోయే 4 నెలల్లో జరగాల్సి ఉంటుంది. తిరస్కరించిన దరఖాస్తుల వివరాలని కూడా అందరికీ అందుబాటులో ఉంచాలి. తిరస్కరణల యొక్క కారణాలని కూడా దరఖాస్తుదారికి రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. గిరిజన సంక్షేమ శాఖ కూడా గిరిజనులకు అండగా నిలబడాలి. న్యాయ సేవల సంస్థల ద్వారా కూడా దరఖాస్తుదారులకు కావాల్సినటువంటి న్యాయ సహాయం కానీ, సలహాలని కానీ అందించాలి. ప్రతి గ్రామంలో అటవీ హక్కుల కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా అటవీ భూములను అనుభవిస్తున్నటువంటి వారి వివరాలు, అందులో ఎంతమంది 2005 డిసెంబర్ 13 నాటికి సాగులో ఉన్నారు, ఎంతమందికి హక్కుపత్రాలు వచ్చాయి అనే వివరాలని సేకరించి ఆ వివరాల ఆధారంగా చర్యలు తీసుకోవాలి. అర్హత ఉన్నవారికి హక్కుపత్రం ఇవ్వాలి. అర్హత లేని వాళ్ళని అటవీ చట్టాల ప్రకారం తొలగించాల్సి ఉంటుంది. అటవీ హక్కుల చట్టం అనేది అటవీ భూముల్ని పంచడానికి చేసింది కాదు. హక్కులు ఉండి కూడా అన్యాయానికి గురైన వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. హక్కుల యొక్క గుర్తింపు, అడవుల యొక్క రక్షణ ఈ చట్టం యొక్క ఆశయాలు. ఈ చట్టంలోని నిబంధనల్ని కరెక్ట్గా అమలు చేస్తే గిరిజనులకు న్యాయం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా వస్తువుల్ని మనం దిగుమతి చేసుకోవాలా వద్దా, మనం కొనాలా వద్దా అన్న టాపిక్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎకానమీ కింద చదువుకుంటాము. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత అయినటువంటి మసూద్ అజార్ని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలి అని చెప్పేసి భారత్కి మద్దతుగా బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా కూడా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు వాటికి వీటో అధికారాన్ని ఉపయోగించి చైనా దాన్ని నిలిపివేసింది. ఇలా అంతర్జాతీయ వేదికల మీద భారత్ ప్రయోజనాలకి చైనా అడ్డు తగలటం ఇది మొదటిసారి మాత్రమే కాదు, గతంలో చాలాసార్లు కూడా ఇలాగే అడ్డు చెప్పింది. చైనా ఇలా చేసినప్పుడల్లా భారతీయుల నుంచి వినపడే మొట్టమొదటి డిమాండ్ ఏంటి, ఆ దేశ ఉత్పత్తుల మీద నిషేధం విధించాలి అనేసి. ఎందుకంటే చిన్న చిన్న ఆట వస్తువుల దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు చాలా ఉత్పత్తులు భారత్కి చైనా నుంచే దిగుమతి అవుతాయి. చైనాకు ఉన్నటువంటి ప్రధాన విపణుల్లో భారత్ కూడా ఒకటి. ఆ దేశంలో ఉన్నటువంటి చాలా తయారీ సంస్థలు భారత్ మీద ఆధారపడే ఉన్నాయి. ఒకవేళ చైనా ఉత్పత్తుల మీద నిషేధం విధిస్తే ఏం జరుగుతుంది? చైనా ఉత్పత్తుల మీద నిషేధం విధించడం ద్వారా చైనా మీద భారత్ ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. కానీ ఇలా చేయటం వల్ల చైనా కంటే భారత్కే ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే భారత్కి అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో చైనా కూడా ఒకటి. భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తుల కంటే చైనా నుంచి భారత్కి దిగుమతయ్యే ఉత్పత్తులే ఎక్కువ. ప్రస్తుతం భారత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో మొబైల్ రంగం కూడా ఒకటి. మన దేశానికి దిగుమతయ్యే స్మార్ట్ ఫోన్లలో మేజర్ చైనా నుంచి దిగుమతయ్యేవే ఉంటాయి. అలాంటప్పుడు చైనా ఉత్పత్తుల మీద నిషేధం విధిస్తే
దేశీయ మొబైల్ రంగం మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. పైగా చైనా ఉత్పత్తుల మీద గనక నిషేధం విధిస్తే వేరే దేశం నుంచి కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు చైనాతో ఉన్న వాణిజ్య ఉద్రిక్తతను చూసి అనుకూలంగా మలుచుకొని ఇతర దేశాలు ఎక్కువ ధరకు మనకు ఉత్పత్తుల్ని విక్రయించే పరిస్థితులు కూడా రావచ్చు. దేశభక్తి విషయంలో మనం చూస్తే 1945లో జపాన్ మీద అమెరికా అణుబాంబు విసిరినప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా జపాన్ మార్కెట్లో అమెరికా ఒక్క వస్తువు కూడా అమ్మలేకపోతోంది. దానికి కారణం ఏంటి? అమెరికా తయారు చేసే ఒక్క వస్తువుని కొనుగోలు చేయకూడదు అని చెప్పేసి జపాన్ ప్రజలు స్వచ్ఛందంగా పెట్టుకున్నటువంటి ఒక కట్టుబాటు. దేశభక్తి విషయంలో చూస్తే మనం ఇలా ఉండాలా అనేసి ఒక యాంగిల్లో ఆలోచిస్తాము. అలా కాకుండా భారత్ ఇప్పుడే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతోంది. ఇలాంటి సమయంలో వాణిజ్యంగా ఉద్రిక్తతల జోలికి వెళ్ళకపోవడమే మంచిది అనే అభిప్రాయం ఇంకొక వైపున కనిపిస్తోంది. వీటన్నింటి వల్ల తక్షణమే చైనా మీద నిషేధం విధించడం కంటే క్రమక్రమంగా చైనా దిగుమతుల మీద ఆధారపడ్డాన్ని భారత్ తగ్గించుకుంటే తయారీ రంగ అభివృద్ధి పూర్తి స్థాయిలో దృష్టి పెడితే, అలా చేసినప్పుడు ఖచ్చితంగా ఇది చైనా వస్తువు అనే మాట భారత్లో వినిపించకుండా చేసే వీలనేది ఉంటుంది. ప్రస్తుతానికి దేశీయ స్మార్ట్ ఫోన్ల విపణిలో చైనా వాటా 51% ఉంది. భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు $52 బిలియన్ ఉంది. భారత్ చైనాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $84 బిలియన్. భారత్ యొక్క మొత్తం ఎగుమతుల్లో చైనా వాటా 3.6% మాత్రమే. అదే భారత్ దిగుమతుల్లో చైనా వాటా 15%గా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 2019 జనరల్ ఎలక్షన్స్లో పాల్గొనేటటువంటి ఓటర్ల సంఖ్య గురించి. ఈసారి జరిగే ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 90,23,00,000 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీళ్ళలో సాధారణ ఓటర్లు 89,60,76,899 మంది ఉన్నారు. దివ్యాంగులు 45,18,046 మంది. సర్వీస్ ఓటర్లు 16,63,993 మంది. విదేశాలలో 71,735 మంది ఓటర్లు ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వీరా నౌక గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి డిఫెన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. విశాఖపట్నం కేంద్రంగా ఉన్నటువంటి నేవల్ పోర్ట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉన్నటువంటి డిఫెన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటాము. ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి. దీనిని రాజస్థాన్లోని ఎడారిలో పరీక్షించారు. దీనిని మన DRDO రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఇది డెవలప్ చేసింది. ఇందులోని ప్రత్యేకత ఏంటంటే ఇది భుజం మీద నుంచి కూడా ప్రయోగించే వీలుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అణు సరఫరాదారుల బృందం NSG అంటాము. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. భారత్తో ద్వైపాక్షిక భద్రత, పౌర అణు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడం కోసం అమెరికా 6 అణు విద్యుత్ కర్మాగారాలను నిర్మించడానికి అంగీకారం తెలిపింది. అలాగే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో భారత సభ్యత్వం కోసం మద్దతు కూడా ఇస్తున్నాము అని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా అణ్వస్త్ర వ్యాప్తిని నిరోధించే ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ ఈ కూటమిలో భారత్ యొక్క చేరికను చైనా అడ్డుకుంటోంది. కానీ NSGలోకి భారత్ త్వరగా ప్రవేశించాలి అని అమెరికా ఆకాంక్షిస్తోంది. పౌర అణు ఇంధన రంగంలో సహకారం కోసం భారత్ మరియు అమెరికాలు 2008 అక్టోబర్లో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2008 అక్టోబర్ 8వ తేదీన యునైటెడ్ స్టేట్స్, ఇండియా న్యూక్లియర్ కోఆపరేషన్ అప్రూవల్ అండ్ నాన్ ప్రొలిఫరేషన్ ఎన్హాన్స్మెంట్ యాక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. కానీ ఆ అగ్రిమెంట్ పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వలేదు. భారత్ మరియు అమెరికా కూడా సామూహిక జనహనన ఆయుధాలు, వాటిని చేరవేసే క్షిపణులు ఇలాంటి వాటి వ్యాప్తిని అడ్డుకునేందుకు కలిసి పనిచేయాలి అనేసి నిర్ణయించుకున్నాయి. ఇలాంటి ఆయుధాలు ఉగ్రవాద ముఠాల చేతిలో పడకుండా చూడాలి అనేసి తీర్మానించుకోవటం కూడా జరిగింది.
మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గోవుల్లో కూడా సరోగసీ చేస్తున్నారు దీని గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి బయోటెక్నాలజీ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. పిల్లలు లేని వాళ్ళు అద్దె తల్లి నుంచి బిడ్డకు జన్మనిచ్చేలాగా సరోగసీ అన్న కాన్సెప్ట్ని మనం వింటూ ఉంటాము. అలాగే పాడి ఆవుల్లో కూడా ఈ సరోగసీ విధానంతో మేలైన అధికంగా పాలిచ్చే ఆవు జాతిని సృష్టించడానికి కొత్త పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీన్నే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అంటాము. పిండం తరలింపు పరిజ్ఞానం అనే పేరుతో పిలుస్తున్నాము. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటి నుంచో ఉంది. మన దేశంలో కూడా గుజరాత్లో జాతీయ పాడి అభివృద్ధి మండలి NDDB ఇది ఈ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కానీ అది ఖరీదైన వ్యవహారం అనేసి చాలా రాష్ట్రాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఈ ETTని రైతుల ఇళ్ళకెళ్ళి వాళ్ళు అడిగినటువంటి పాడి ఆవులకు అందజేయడానికి ట్రాపికల్ బొవైన్ జెనెటిక్స్ అనేటటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ ముందుకొచ్చింది. అయితే ఈ ETT ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అని మనం చూస్తే, సాధారణంగా మన రైతుల ఇళ్లలో ఉండే ఆవులకి పోషణ ఖర్చులేమో ఎక్కువగా ఉంటాయి, పాలు ఏమో అవి తక్కువగా ఇస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో అధికంగా పాలిచ్చే ఆవుల్ని పుట్టించడానికి ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ పరిజ్ఞానం బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఏం చేస్తారు, ఎక్కువ పాలనిచ్చే ఆవు నుంచి అండం, మేలైన గిత్త నుంచి వీర్యం సేకరిస్తారు. ఈ రెండింటి వివరాలని నమోదు చేసి ఆవు రోజుకు ఎన్ని లీటర్ల పాలిస్తుంది, దాని తల్లి రోజుకు ఎన్ని లీటర్ల పాలిచ్చేది, దాని పోషణ వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు. అలాగే వీర్యం తీసుకునే ఎద్దును కూడా కన్న ఆవు, దాని యొక్క జాతి, అవి ఎన్ని పాలిచ్చేవి, ఇలాంటి సమాచారాన్ని అంతా నమోదు చేస్తారు. ఈ అండం వీర్యాన్ని ప్రయోగశాలలో శాస్త్రీయ విధానంలో కలిపి భద్రపరుస్తారు. ఇవి ఫలదీకరణం చెందిన తర్వాత పిండం ఏర్పడుతుంది, ఎంబ్రియో అంటాము. 7 రోజుల వయసున్నటువంటి పిండాన్ని జాగ్రత్తగా -192 degrees దాన్నే మనం క్రయోజెనిక్ అంటాము. ఈ క్రయోజెనిక్ వద్ద ద్రవ నత్రజని వాహనంలో భద్రపరిచి గ్రామాలకి తరలిస్తారు. అక్కడ ETT ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సొంత పాడి ఆవులోకి ఎంబ్రియోని ప్రవేశపెడతారు. ఆ పిండం పెరిగి 9 నెలలకి మేలైన దూడ పుడుతుంది. అంటే అద్దె తల్లిలాగా రైతు ఇంట్లో ఉన్నటువంటి ఆవు పనిచేస్తుంది. ఎంబ్రియోని ఎంపిక చేసుకునేటప్పుడే రోజుకు ఎన్ని లీటర్ల పాలిచ్చే ఆవు కావాలో దాని యొక్క చరిత్ర రికార్డులను చూసి నిర్ణయించుకోవచ్చు. ఒకవేళ ఆవు కాకుండా మగదూడ పుట్టినా కూడా దాని వీర్యానికి అధికంగా డిమాండ్ ఉంటుంది. అయితే వీటి వల్ల మనకేంటి లాభం అని చూస్తే, మన సాధారణ దేశ ఆవు ఒక ఈతలో సగటున 700 లీటర్లకు మించి పాలివ్వటం లేదు. అంటే రోజుకు సగటున గరిష్టంగా 6-7 లీటర్లు ఇస్తున్నాయి అంతే. చాలా ఆవులు 2 నుంచి 3 లీటర్లే ఇస్తున్నాయి. ఈ ETT పరిజ్ఞానంతో పుట్టేవి రోజుకు 15 నుంచి 20 లీటర్ల పాలిస్తున్నాయి. కానీ ఒక రైతు ఇంట్లో ఉన్నటువంటి ఆవుకు ఈ ETT విధానం ద్వారా పిండాల్ని ప్రవేశపెట్టాలి అంటే కనీసం 4-5 సార్లు ప్రవేశపెట్టాలి. దీనికోసం వాళ్ళు 25,000 దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ETT ద్వారా 3 రకాల జీవులను సృష్టించవచ్చు. అవి ఏంటివి? ఒకటొచ్చేసి మన దేశవాళీ ఆవుల్లోనే అధికంగా పాలిచ్చే ఆవు, మేలైన గిత్త, వీటి జోడీతో పుట్టేది ఒకటి. ఈ ఆవులు ఒక్కసారి ఈనిన తర్వాత మళ్ళీ ఈతకు వచ్చేలోగా 3,900 లీటర్ల పాలు ఇస్తాయి. రెండవ రకం వచ్చేసి మన దేశవాళీ మేలైన ఆవు, సంకర జాతి యొక్క గిత్త వీర్యంతో పుట్టేటటువంటి ఆవు రెండవ రకం. ఈ ఆవు ఒక ఈతలో 4,800 లీటర్ల పాలిస్తుంది. ఇంకా మూడవ రకం వచ్చేసి జెర్సీ లాంటి విదేశీ రకం ఆవు, అదే జాతి ఎద్దు వీర్యం. ఇవి రెండు కలిపి పూర్తిగా పుట్టే దూడ పెరిగి ఈనిన తర్వాత ఒక ఈతలో 9,000 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ ETT పరిజ్ఞానం అన్నది ఖర్చుతో కూడుకున్నా కూడా పాల ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఇది లాభదాయక విధానమే. అమెరికాలో ఉన్నటువంటి ట్రాన్సోవా జెనెటిక్స్ అనే కంపెనీతో హైదరాబాద్కు చెందినటువంటి ఈ TBG ట్రాపికల్ బొవైన్ జెనెటిక్స్ కంపెనీ ఈ ETT పరిజ్ఞానం తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆదిమానవుల సమాధుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా
హిస్టరీ అండ్ కల్చర్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. డాల్మన్ లేదా క్రోమ్ లెచ్ అనేది ఒక రకమైనటువంటి సింగిల్ ఛాంబర్ మెగాలిథిక్ సమాధి. నార్మల్గా ఇది 2 లేదా అంతకన్నా ఎక్కువ మెగాలిథ్స్ వర్టికల్గా ఉండి దాని మీద ఒక ఫ్లాట్ హారిజాంటల్ క్యాప్ స్టోన్ అంటాము లేదా టేబుల్ అనేసి అంటాము. ఇలా టేబుల్ లాగా ఉంటుంది. ఇందులో చాలా రకాలు ఉంటాయి. గ్రేట్ డాల్మెన్ అనేసి, ప్యాసేజ్ గ్రేవ్ అనేసి, పాలిగోనల్ డాల్మెన్ అనేసి, రెక్టాంగులర్ డాల్మెన్, ఎన్లార్జ్డ్ డాల్మెన్, సింపుల్ డాల్మెన్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇలాంటి ఒక డాల్మన్ సమాధి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వేలేరు మండలంలోని కన్నారం ఆ శివారుల్లో ఉన్నటువంటి దనాయగుట్ట, చాకరిగుట్ట వీటిలో ఈ డాల్మన్ సమాధుల్ని గుర్తించారు. నవీన శిలాయుగం నియోలిథిక్ పీరియడ్లో ఆది మానవులు ఇక్కడ నివసించినట్టు ఆనవాళ్లు లభించాయి. ఇక్కడ 20కి పైగా రాతి పనిముట్లను గుర్తించారు. 2 రాతి గొడ్డళ్ళు, జంతువుల బొమ్మ, మృన్మయ పాత్రల శిథిలాలు ఇవన్నీ కూడా లభించాయి. అప్పట్లో ఆదిమానవులు నివాసాలుగా ఉపయోగించినటువంటి గుహలు దనాయగుట్ట, సంసారం బోడు ఇలాంటి ప్రాంతాల్లో కనిపించాయి. దనాయగుట్ట, కర్రెగుట్ట ఈ ప్రాంతాల్లో రాక్షస గుళ్ళను కూడా గుర్తించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.